హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. బాగున్నారా? ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మీకు శరీరానికి ఎంతో ఐరన్ని ఇచ్చే పాలక్ మెంతికూర పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. ముఖ్యంగా లేడీస్కి చాలా మంచిది. వీక్ ఒకసారన్నా తినండి. ఈ పాలక్ మెంతికూర పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. శరీరానికి ఐరన్ చాలా అందుతుంది ఇది తింటే. దీనికోసం నేను ఒక పెద్ద కట్ట మెంతికూర, 2 పెద్ద కట్టలు పాలకూర తీసుకున్నాను. వాటిని శుభ్రంగా చిన్న ముక్కలుగా కట్ చేశాను. చిన్నవైతే కొంచెం ఎక్కువ తీసుకోవాలి, ఒక 4-5 కట్టలు. నేను పెద్దవి తీసుకున్నా కాబట్టి 2 పాలకు 1 మెంతికూర కట్ట తీసుకున్నాను. వీటినన్నిటినీ ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే మట్టి ఉంటుంది ఆకుకూరలలో, కాబట్టి శుభ్రంగా కడుక్కొని పై ఆకులే తీసుకోవాలి. కింద అంతా మట్టి ఉంటుంది. తర్వాత 2 కప్స్ కందిపప్పు తీసుకున్నాను. కందిపప్పు అయితే టేస్ట్ చాలా బాగా వస్తుంది, అందుకని కందిపప్పు తీసుకున్నాను. కొందరు శనగపప్పు కూడా తీసుకుంటారు, కానీ కందిపప్పు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పప్పును కూడా శుభ్రంగా 2 టైమ్స్ కడుక్కోవాలి. తరువాత వాటర్ అంతా తీసేసి ఈ ఆకుకూరలను శుభ్రంగా కడిగి కుక్కర్లో వేయాలి. పైన ఆకులే తీసుకోవాలి, కింది నుండి తీయొద్దు, ఎందుకంటే కింద అంతా మట్టి ఉంటుంది. కాబట్టి పై ఆకులే తీసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 8 వరకు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కారం ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేసిన తర్వాత కూడా 1 టీ స్పూన్ కారం వేయాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. 1/2 టీ స్పూన్ పసుపు కూడా తీసుకోవాలి. సాల్ట్ రుచికి తగినంత వేసుకోవాలి. నేనైతే 2 టీ స్పూన్స్ వేసుకున్నాను. సరిపోకుంటే తర్వాత కూడా వేసుకోవచ్చు. కొంచెం చింతపండు మొత్తం నార అంతా తీసేసి, గింజలు నార తీసేసి కొంచెం చింతపండు వేసుకోవాలి. ఈ చింతపండు వేయడం వల్ల పప్పు తొందరగా పాడవ్వదు. టూ డేస్ కూడా తినొచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి. పప్పు ఉడకడానికి ఎంత కావాలో అంత వాటర్ పోసుకోవాలి. నేనైతే 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను, పెద్ద గ్లాసు. చిన్న గ్లాస్ అయితే 2 తీసుకోండి. తర్వాత మూత పెట్టేసి ఒక
ఫైవ్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. 5 విజిల్లో పప్పు మొత్తం మెత్తగా ఉడికేస్తుంది. తర్వాత మొత్తం గ్యాస్ అంతా పోయిన తర్వాత మూత తీసేసి ఇలా ఉడికిపోతుంది మొత్తము. తర్వాత ఇందులో వాటర్ కనుక ఎక్కువగా ఉంటే వాటర్ తీసేసేయాలి. ఎందుకంటే వాటర్తో పప్పుని రుద్దితే పప్పు అలానే ఉంటుంది, మెత్తగా అవ్వదు. కాబట్టి వాటర్ ఎక్కువగా ఉంటే కొంచెం గిన్నెలోకి వాటర్ తీసేసి పప్పును మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత మళ్ళీ వాటర్ యాడ్ చేయొచ్చు ఇందులోనే. ఇలా పప్పు గుత్తితో పప్పును రుబ్బుకోవాలి. మరి మెత్తగా రుబ్బొద్దు, కొంచెం అలానే పప్పు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. మరి మెత్తగా అయ్యేలా రుద్దొద్దు, కొంచెం పప్పు లాగానే ఉంచండి. తర్వాత ఈ విధంగా అవుతుంది. ఇది కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నాకు సరిపోయింది కాబట్టి నేను వాటర్ ఇంకా యాడ్ చేయలేదు. మీకు చాలా గట్టిగా ఉంది పప్పు అనిపిస్తే కొన్ని వాటర్ పోసుకోండి. తర్వాత పోపు కోసం నేను ఒక 4 టీ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ జీరా, 1/2 టీ స్పూన్ ఆవాలు. మేము ఈ రెండు కలిపే పెట్టుకుంటాము, అందుకని 1 టీ స్పూన్ తీసుకున్నాను. ఒక 6 వరకు ఎండుమిర్చి, ఒక 5-6 వెల్లుల్లిపాయలు పొట్టు తీసి పోపులో వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది పప్పుకి. ఇది కొంచెం వేగిన తర్వాత ఆ పోపుని పప్పులో వేసుకోవాలి. పోపులో కరివేపాకు వేయొద్దు, ఆకుకూరలో కరివేపాకు వేయొద్దు. ఎందుకంటే ఆల్రెడీ అది ఆకుకూర ఉంటుంది కాబట్టి. శరీరానికి ఎంతో ఐరన్ని సమకూర్చే పాలక్ మెంతికూర పప్పు ఈ విధంగా తయారు చేసుకొని మంత్లో ఒక 4 టైమ్స్ అన్నా తినండి. ముఖ్యంగా లేడీస్కి చాలా మంచిది హెల్త్కి. 2 కలిపి వండుకొని తింటే చాలా మంచిది. విడివిడిగా కంటే ఇలా కలిపి వండుకొని తినండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.